మహిళలే దేశానికి ఆదర్శం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యం అంటూ పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వి హబ్ విమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారని, రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చామంటూ తెలియజేశారు. ఒక మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ, మా ప్రభుత్వం అనుకుంటుంది. ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ, మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి. ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరిమణులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మహిళలకు ఒక ప్రత్యేక నజరానా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. దాదాపుగా ఇప్పటికీ 16-17 నెలల్లో 5,200 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనం అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే. మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం. పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అందించడం ద్వారా ఈరోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, స్థానికంగా స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే 65 లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను బాధ్యత చేపట్టిన అంటే 92 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి కోటి మంది మహిళలు కోటి ఓట్లు, మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ, వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు, నిర్దేశించగలరు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు. అంత గొప్ప మహిళా శక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా మీకు అండగా నిలబడతా. ఆర్థికంగా మీరు ఎదగండి. మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇచ్చి ఇతర దేశాలు పారిపోతున్నారు. పోయిన సంవత్సరం 21,000 కోట్లు ఆడబిడ్డలకు అప్పిస్తే ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంకుకి ఎగవేయకుంటే ఈ ప్రపంచంలో కడుతున్న వాళ్ళు, చెల్లిస్తున్న వాళ్ళు, మిత్తితో సహా చెల్లిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మా ఆడపడుచులు. ఆర్థిక క్రమశిక్షణ